ఉన్న పరిస్థితులు ఏదైతుందో మరి వాళ్ళ కౌన్సిలర్ ఎంపిక పూర్తి అయిపోయింది, చైర్పర్సన్ ఎంపీ కాబట్టి అందరూ ఏ విధంగా బేరసారాలకు మరి ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. దయచేసి బేరసారాలకు తావీయకండి. కాంగ్రెస్ బీఫామ్ మీద ఎన్నికైనటువంటి యొక్క కౌన్సిలర్స్ అందరూ కూడా ఏ విధమైనటువంటి యొక్క రూపాయి ఆశించకుండా కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపికైనటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా మరి ఇంకేమన్నా వాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు, వాళ్ళని ఆశిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సూచించిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు మాత్రం ఏ విధంగా ఆశించడం. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించకుండా కానీ ఏది ఇస్తుందో అవకాశం కల్పించకుండా మా దరి పాపం వాడు ఉన్నది బేరం పెట్టుకుని అయితే కొట్లాడినని చెప్పి ఉన్నది బేరం పెట్టి కొట్లాడితే నేను పోలింగ్ బూత్ కాడైతే ఆయన పోలీస్ ఆఫీసర్ ఉండి డబ్బులు పంచిపించిందా లోపల బూత్ కాడ డబ్బులు పంచుతుంటే దొరకబడి బయట పట్టుకొస్తే ఆటోలో కూర్చొని పోలీస్ ఆఫీసర్ పక్కకుంటే ఇప్పుడు వీడియో ఉంది, ప్లే చేయబడి చేపిస్తామే, వీడియో ప్లే చేయబడి చేపిస్తామని చెప్పి అంటున్నాను. పోలీస్ ఆఫీసర్ వాట్ ఈస్ ఇట్? ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా తట్టుకొని నిలబడ్డ మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా కాంగ్రెస్ కార్యకర్త ఆత్మస్థైర్యాన్ని నేను అభినందిస్తున్నా. మా వాళ్ళు ఏదైతుందో ఇది ఆత్మాభిమానం గౌరవ పోరాటం చేసామని చెప్పంటారు. దయచేసి అవకాశవాదులు దూరం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని దశాబ్దాల తరబడి పోరాటం చేసిండ్రో వారికి మాత్రం, ఎందుకంటే వారికి ఇంతకంటే ఎక్కువ వచ్చేది లేదు. థ్యాంక్ యూ.